హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా పట్నాయక్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆంధ్రా స్టైల్ పెరుగువడ. ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను, తప్పక ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపప్పు ఒక గ్లాస్ తీసుకొని 6 గంటల సేపు నానబెట్టుకోండి. పప్పు బాగా నానిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. గ్రైండర్లో కొద్దిగా పప్పు వేస్తూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా రుబ్బుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండర్లో బాగా మెత్తగా ఇప్పుడు రుబ్బుని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మళ్ళీ కొద్దిగా పప్పు వేస్తూ ఇలాగే మొత్తం పప్పు అంతటిని కూడా రుబ్బేసుకుందాం. ఇప్పుడు పెద్ద బౌల్లో పెరుగుని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మజ్జిగలాగా చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సెమీ కన్సిస్టెన్సీలో ఉండాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ కర్డ్ మిశ్రమాన్ని 2 స్పూన్స్ కలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పాన్లో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు, పసుపు, హింగ వేసుకొని పోపు వేసుకుందాం. ఈ పోపుని ముందుగా కలిపెట్టుకున్న కర్డ్లో కలుపుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపరుపుని ఒక బౌల్లోకి తీసుకొని బాగా ఎయిర్ బబుల్స్ లేకుండాను చేత్తోనే కలుపుకోవాలి. దీంతో గారెలు బాగా మెత్తగా వస్తాయి. ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. చేతులు నీటిలో తడుపుతూ చిన్న చిల్లిగారెలు చేసుకుంటూ మనం ఆయిల్లో వేసుకుందాం. ఇలా రౌండ్గా షేప్ వచ్చేటట్టుగా గారెలను మీడియం ఫ్లేమ్లో గారెలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. నా స్టైల్లో పెరుగువడ ఈజీ స్టైల్లో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇప్పుడు వడలను తీసి పక్కన వాటర్ పెట్టుకున్నాం కదండి, కర్డ్ మిక్స్ వేసుకొని అందులో ఒకసారి డిప్ చేసి వాటర్ తీయకుండా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా ఇన్స్టెంట్గా మనం సర్వ్ చేసుకోవాలనుకుంటే ఇలా వాటర్లో డిప్ చేసి పెట్టుకోండి, లేకుంటే డైరెక్ట్గా పెరుగులను మనం వేసుకోవచ్చు. పైనుంచి పెరుగు వేసుకుంటే టేస్టీగా పెరుగు వడ రెడీ. మీరు కూడా ట్రై చేసి నా రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. రోజా పట్నాయక్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.